రాజ్యసభ స్థానాలకు సంబంధించి జగన్ వేస్తున్న ఎత్తులు ఒకటి. టోటల్గా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో డివైడెడ్ బై 3. వాస్తవంగా నిన్నటిదాకా 175 డివైడెడ్ బై 3 జరగాలి. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో 174 డివైడెడ్ బై 3. ఇప్పుడు నలుగురు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు, అట్లాగే ఒకళ్ళు జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు 5గురు, అట్లాగే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు 4. ఈ మొత్తం 9 మంది నోటీసులు ఇచ్చారు. వాళ్ళ ఆలోచనని బట్టి డెసిషన్ తీసుకుంటారు. ఆ 9 మందిని తొలగించేస్తే 9 + 1 10, 175లో 10 పోతే 165. 165 డివైడెడ్ బై 10 3 అన్నటువంటిది ఇక్కడ లెక్క. అంటే 165 మంది మిగిలినట్టు ఉంటుంది అసెంబ్లీలో. ఆ 165లో 165 డివైడెడ్ బై 3 వేస్తే 55 మంది కావాల్సి ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి లెక్క 44 అంటున్నారు. 44 55 అన్నటువంటి తెలియాల్సింది, ఓట్లు ఎన్ని కావాలన్నటువంటి. 44 లెక్కేసుకుంటే తెలుగుదేశానికి ఇప్పుడు 5గురు తగ్గినట్టు అవుతారు కదా. 23లో 5గురు తగ్గుతారు అంటే 18 అవుతారు. 4 యాడ్ అయ్యారు కాబట్టి 22 అవుతారు. 22 ఓట్లు ఉంటాయి. ఇంకా 22 యాడ్ చేసుకోవాలి అంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అంతమంది కావాల్సి ఉంటారు. అదే సందర్భంలో ఒక కీలకమైన పాయింట్ చెప్పేది ఏంటంటే, వైసీపీ వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అభ్యర్థికి అంటే తమ ఏజెంట్కి ఎవరికి ఓటేశారో చెప్పాలి, చూపించాలి. వైసీపీ తరపున ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, టికెట్ రానోళ్ళు ఉన్నారో, వాళ్ళు కనుక ఓటేసినప్పుడు వేరే వాళ్ళకి వేసినట్టు చూపెడితే వెంటనే అక్కడే కంప్లైంట్ పెడితే అనర్హత వేటు వేసేస్తారు. ఆ ఓటు కౌంట్కి రాదు. గతంలో అట్లాంటి దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ దొంగ ఓటు అంటే ఒకళ్ళ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించబోమని చెప్పింది. కాబట్టి ఒకవేళ ఓటు కనుక వేరే వాళ్ళకి వేస్తే అక్కడ చూపించి ఓటేయాలట. అదే జరిగితే కనుక ఎక్కడికి పోదు అన్నటువంటి చెప్తున్నారు. మరి ఈలోపుగా లీగల్ నిపుణులైనటువంటి చంద్రబాబు గారు ఏం స్కెచ్ చేస్తారో తెలియదు.